క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మరొకసారి మిమ్మను ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ దినం మరి ఒక మంచి టైటిల్తో మీ మధ్యకు నేను రావడం జరుగుతూ ఉన్నది. ఎవరి చేతిలో ఉన్నావు కదా. చాలామంది చేతుల్లోకి మనం చేతులు కలుపుతూ ఉంటాం, షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాం. దట్ ఈజ్ డిఫరెంట్. ఎవరి చేతిలో ఉన్నావు? ఈ దినం ఒకవేళ లోక సంబంధమైన వాటి చేతిలో నువ్వు చిక్కుకొని ఉన్నావా, లేదా ఈ లోకాశలకు నువ్వు ఒకవేళ అట్రాక్ట్ అయిపోయి వాటికి బానిస అయిపోయావా కదా. జనవరి 1 ఒక తల్లి అంటా ఉంది, ఏమండి ఏం న్యూ ఇయరో తెలియదు, కానీ ఇదిగో నా భర్త, ఇదిగో ఆయన చేసిన పనులు, లేదా ఆయన ఆ యొక్క బానిస అయిపోయాడు కొన్ని చెడు అలవాట్లకు. ఆ దినమంతా మా యొక్క కుటుంబంలో నిరుత్సాహమే ఎదురైంది, బాధనే ఎదురైంది అని ఆవిడ చెప్తా ఉంటే ఎంతో నిరుత్సాహం, మరి బాధ కలిగింది. అంతేకాకుండా నిన్నటి దినమున నేను వెహికల్ మీద వెళ్తూ ఉంటే ఒక తల్లిగారు ఆమె భర్తనేమో మరి తెలియదు, కానీ ఆయన గట్టిగా ఆయనేమో తూగి పడిపోతూ ఉంటా ఉన్నాడు. ఆవిడైతే చేతిలో ఒక బ్యాగ్ పట్టుకున్నది, ఆయనను పట్టుకుంటా ఉన్నది. అంతేకాకుండా మనుషులను పక్కకు జరుపుతూ ఉంది. ఆయన పడిపోతూ ఉంటే తాగాడు. మరి ఆ విధంగా ఆ యొక్క తాగుడు అనే దానికి బానిస అయిపోయినట్లు నేను నిన్న చూస్తూ ఉండడం జరిగి ఉంటా ఉంది. వాక్యం అంటా ఉంది, నీవు ఎవరి చేతిలో ఉన్నావు. ఈ దినము ఇర్మియా గ్రంథంలో పరిశుద్ధుడైన దేవుడు యెర్మీయాతో పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇర్మియా గ్రంథం ఒకవేళ 1వ అధ్యాయము 6వ వచనంలో ఒకవేళ మనము చూస్తూ ఉంటే అక్కడ మీరు నా చేతిలో ఉన్నారు అన్న మాట మనకు క్షమించండి. ఈ యొక్క 18వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనములో ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు అని ప్రభు ఇశ్రాయేలు ప్రజల గురించి సంబోధించినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఎవరి చేతిలో ఉండాలని ఆశిస్తూ ఉంటున్నావు? ప్రభు చేతిలో ఉంటే నీకు ప్రభు సమస్తాన్ని సమకూర్చగలిగిన శక్తిమంతుడిగా ఉన్నాడని వాక్యము తెలియచేస్తాం. అందుకే కీర్తనకారుడు 91వ కీర్తన, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్న తర్వాత 3వ వచనము నుంచి అక్కడ మనం ఒకవేళ చూసుకుంటా వెళ్తూ ఉంటే అద్భుతమైన విషయాలు అక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి. క్షమించండి, కీర్తన 91వ కీర్తనలో మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్నాక 3వ వచనంలో వేటకాని ఉరిలోండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో చక్కని విషయాలు 3వ వచనము నుంచి 14వ వచనం వరకు ఒక మహోన్నతుని చాటున నీవు నేనుంటే ప్రభు ఎటువంటి కాపుదల మనకు ఇస్తాడో అన్న విషయాలు కీర్తనకారుడు అక్కడ లిఖితం చేశాడు. అదే విధానములో మరి ఇర్మియాతో యెహోవా దేవుడు పలికిన మాట, ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయి, వారు నా చేతిలో ఉన్నారు. ప్రభువే అంటా ఉంటాడు, నా చేతిలో మిమ్మును చెక్కి ఉన్నాను అని. ఎంత అద్భుతమైన మాట. ప్రియ ప్రేక్షకులు, ఒకవేళ విశ్వాసులే కావచ్చు, ఒకవేళ ఇంకా మొట్టమొదటిసారి ఈ యొక్క క్లుప్త సందేశాన్ని మీరు వింటా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ నీవు సర్వోన్నతుని యొక్క చేతిలో ఉంటే, రాజాది రాజు యొక్క చేతిలో ఉంటే, సర్వ సృష్టిని సృష్టించిన దేవుని చేతిలో ఉంటే నీకు క్షేమము, అది ఆశీర్వాదమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలీలను గురించి
ప్రభు ఇర్మియాతో పలుకుతున్న మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. యాక్చువల్లీ ఇర్మియా అంటాడు, ప్రభువా నేను వారికి ఏం చెప్పుతాను, నేనెళ్ళి ఎలా చెప్తాను, ఆ ప్రజలు విననొల్లని వారైపోయారు. అంటే ఇర్మియా నేను నిన్ను ఏర్పరచుకున్నాను కాబట్టి నీవే వెళ్ళి వారికి ఈ విషయాలను తెలియచేయాలని ప్రభు సెలవిచ్చిన మాటలు మనకు కనిపిస్తూ ఉంది. 8వ వచనంలో మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు ఇర్మియా ఇదిగో ప్రజలు భయంకరమైన విధానంలో వారు జీవిస్తూ ఉన్నారు. నా చేతిలో లేకుండా వారు లోకం చేతిలోనికి వెళ్ళిపోయారు. వారు లోకం చేతిలోనికి వెళ్ళిపోవడమును బట్టి అది వారికి అపాయంగా ఉంటుంది, నష్టంగా ఉంటుంది, చేదు అనుభవంగా ఉంటుంది. అందుకే నేను మరి ఒకసారి వారికి మరి ఒక తరుణాన్ని నేను ఇస్తూ ఉన్నాను. ఇర్మియా నీవు వెళ్ళి వారికి తెలియచేయాలి. ఇర్మియా అంటాడు, ప్రభువా వారు వినే విధంగా వారు లేరు ప్రభు అంటే, ప్రభు అంటాడు పర్వాలేదు. ఒక ప్రకారమేమో ఇర్మియాకు నిరుత్సాహం అనేక సార్లు చెప్పిన ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాలను వారు మార్చుకొనని వారుగా ఉంటా ఉన్నారు. హెజ్కేలు గ్రంథంలో ఒకవేళ మనము చూస్తే, నరపుత్రుడా చూడు ఏ విధంగా ఈ మనుషులు ఉంటా ఉన్నారు, వారు చేస్తున్న వారు జీవిస్తున్న విధానమే కావచ్చు, వారి యొక్క చెడు తలంపులే కావచ్చు, వారి ముఖాన్ని నా నుంచి వారు తిప్పుకున్నారు. నరపుత్రుడా చూడు అని యెహెజ్కేలు ప్రవక్తతో కూడా ప్రభు పలికిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇర్మియాతో అంటాడు 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనము ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేస్తా. ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయవలసిన వాటిని గురించి ఇర్మియాకు స్పష్టత ఇవ్వడానికి కుమ్మరి ఇంటికి అక్కడ పంపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. భాగాన్నంతా చదవాలంటే మన దగ్గర సమయము తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి కుమ్మరి ఏం చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు చక్కగా పరీక్షించు. కుమ్మరి ఎంత సమయం తీసుకొని తను ఆ చక్కని ఆ యొక్క కుండను ఎలా చేస్తూ ఉన్నాడు అది నువ్వు పరీక్షించు అని ప్రభు ఇర్మియాకు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దాన్ని చూపిస్తూ ఇర్మియాకు ఆ విషయాన్ని ప్రభు చూపిస్తూ తాను కూడా ఒక కుమ్మరి అంత సమయం ఆ మట్టిని మెత్తన చేయడానికి, ఆ తరువాత చక్కగా మరి తను ఆ యొక్క ఆ కుండను చేయడం, చక్కగా దాన్ని తయారు చేయడము ఎలా జరుగుతుందో ఆ విధంగా ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను ఆ విధంగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను, కానీ వారు నా మాటలు విననొల్లని వారైపోయారు. ఇర్మియా ఒకసారి వెళ్ళి నువ్వు ఆ ప్రజలకు నేను ఎట్లా శ్రమ వచ్చి వారి కొరకు అనేక విధాలుగా వారిని నేను నా వైపు ఉండాలని, నా చేతిలో ఉండాలని నేను ఆశించాను, వారు ఆ విధంగా ఉండటం లేదు, అందుకే నువ్వు ఈ దృష్టాంతాన్ని నువ్వు చూడాలి అని ఇర్మియాకు తెలియచేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అయినా ఆయన నీవు నేను ఆరాధించే దేవుడు కృప కలిగిన దేవుడిగా ఉన్నాడు, జాలి కలిగిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. అందుకే ఆ యొక్క 91వ కీర్తనలో మనం చూస్తే అవన్నీ ఎటువంటి కాపుదల ఇస్తాడు అని చెప్పిన తర్వాత కారణం ఎందుకు అంటాడంటే, అతడు మహోన్నతిని చాటున నివసించడమే కాకుండా సర్వశక్తి నీడని విశ్రమించడమే కాకుండా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అన్న మాట అక్కడ కనిపిస్తా. ప్రియ ప్రేక్షకులు, ఎవరి చేతిలో ఉండాలని ఆశిస్తున్నావు? సర్వాధికారి అయిన దేవుని చేతిలో ఉండాలని ఆశిస్తున్నావా? సృష్టికర్త చేతిలో ఉండాలని ఆశిస్తా ఉన్నావా? నీ కొరకు ప్రాణ త్యాగం చేసిన దేవుని చేతిలో ఉండాలని ఆశిస్తున్నావా? లేదా ఈ లోక సంబంధమైన సంతోషం, కొద్ది కాలం ఉండే అనేకమైన శరీరాశలను ఇచ్చే ఈ లోక
సంబంధమైన సాతాను చేతిలో ఉండాలని. జీవితం 23వ సంవత్సరం ఎంతో భయంకరంగా ఉండిందేమో. ఈ దేవుడు నాకేం చేయలేదు, ఈ దేవుడు నాకేం చేయలేదు, ఎందుకు ఈ దేవుని చేతిలో నేను ఉండాలని ఒకవేళ ప్రభు దగ్గరికి, సృష్టికర్త అయిన దేవుని చేతిలో ఉండడం నుంచి దూరం అయిపోయావేమో, ప్రార్థించడం మర్చిపోయావేమో, దేవుని వాక్కులు చదవడం విడిచిపెట్టేసావేమో, ఇంకా లేదా మందిరానికి, దేవుని ఆలయానికి వెళ్ళడం కూడా ఒకవేళ దూరం అయిపోయావేమో, జీవితంలో విరక్తి అనేది ఒకవేళ కలిగిందేమో, నిరుత్సాహం నీ జీవితంలో కలిగిందేమో, నాకు తెలియదు. ఎందుకంటే ప్రభువుకు తెలుసు నీ జీవితం ఏ విధంగా ఉందో. నన్నేమి ఎవరు చూడటం లేదు, నన్నెవరు ప్రేమించటం లేదు, నన్ను ఎవరు దగ్గరికి తీయటం లేదు, ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ కొరకు నిన్ను సృష్టించి తన ప్రాణాన్ని త్యాగం చేసిన ప్రభు అంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఇర్మియా వారికి చెప్పు, నేను వారిని కట్టెదను. చూడండి, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. 18వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచినది మేలును గూర్చి నేను సంతాపరిస్తున్నా. ఇర్మియా, ఇదిగో నేను ఎంత చేస్తున్నా వారు నాకు దూరం అయిపోతున్నారు, ఇదిగో నేను వారిని విడిచిపెట్టాలనుకుంటున్నాను, కానీ ఇదిగో నా జీవితంలో వారికి మేలు చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. మీరు ఇశ్రాయేలు ప్రజల గురించి వారికి నువ్వు వెళ్ళి వారిని వారు నా చేతిలో ఉండాలని ఆశిస్తున్నాను అని ప్రభు ఇశ్రాయేలు ప్రజల గురించి ఆనాడు చెప్పిన ప్రభు ఈనాడు అంటా ఉన్నాడు. నీ వైపు చూస్తే ఎక్కడ చూస్తూ ఉన్నాడండి? ఎక్కడ ఉన్నాడు ఆయన పరమందు ఉంటున్న దేవుడు. ఆయన ప్రకటన గ్రంథంలో చక్కటి మాట ఉంది, హృదయ ద్వారం దగ్గర నిలబడుకొని. ఎవరైతే నేను ఎప్పుడైతే ద్వారాన్ని తట్టుతానో, వారు హృదయాన్ని ఎప్పుడైతే తీస్తారో, నేను వారి హృదయంలోనికి వస్తాను, వారిని నా చేతిలో నేను చెక్కుకొని ఉన్నాను. ప్రభు నీకు ఇది నువ్వు సహాయం చేయాలని ఆశిస్తున్నాడు, నీ యొక్క నిరుత్సాహాన్ని తొలగించాలని ఆశిస్తున్నాడు. అంతేకాకుండా నీ బాధను ఆయన ఒక్కడే అర్థం చేసుకోగలిగిన శక్తిమంతుడిగా ఉంటున్నాడు. ఆయన అంటా ఉన్నాడు, రా, నేను నా కౌగిల్లోనికి నిన్ను తీసుకుంటాను, నా చేతిలో నేను నిన్ను చెక్కుకుంటాను. నీవు నా చేతిలో ఉంటే నీకే అపాయము, తెగులు ఏది జరగదు, నేను నీకు తోడుగా ఉంటానని ప్రభు సెలవిచ్చే సమయంలో ఏ పరిస్థితిలో నీవు ఉంటున్నావో నాకు తెలియదు. 2023వ సంవత్సరం బాధకరంగా ఉండిందేమో, నిరుత్సాహంగా ఉండిందేమో, వేదనతో కూడిందేమో, ఆర్థిక సమస్యలతో కూడి ఉండిందేమో. ఈ 2024వ సంవత్సరం ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా నువ్వు నా దగ్గరికి వస్తే, మీరు నా చేతిలోనికి నీవు వస్తే, నేను నీకు కావలసిన అవస్థతలు నేను తీరుస్తానని ప్రభు. ఏ చేతిలో ఉండాలని ఆశిస్తున్నాం? సర్వాధికారి అయిన దేవుని చేతిలో ఉండాలని ఆశిస్తున్నావా? లోక సంబంధమైన సాతాను చేతిలో ఉండాలని ఆశిస్తున్నావా? తీర్మానము నీవే చేసుకోవాలి. ఒకవేళ వాక్యం ద్వారా బలపరచబడి నా కొరకు ప్రార్థన చేయండి అంటే మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మహా గొప్ప తండ్రి, ఇర్మియా ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు మాతో కూడా మాట్లాడు. ఇది మేము ఎవరి చేతిలో ఉన్నామో మేము పరీక్షించుకోవడానికి సమయం ఇచ్చాం. మీ చేతిలో మేము ఉంటే నాయన క్షేమము, లోక సంబంధమైన వాటి నుంచి విడుదల. ప్రభా, ఎందరైతే ఈ చిన్న క్లుప్త సందేశాన్ని విని నేను బాధ వేదనలో ఉన్నాను, కానీ మాటలు నన్ను బలపరిచాయి, ఈ దేవుడు నాకు కావాలి, ఈ యొక్క మహోన్నతుడు నాకు కావాలి, ఆయన చేతిలో ఉండాలని నేను ఆశిస్తున్నానని ఎందరైతే నాయన మీ వైపు రావాలని ఆశిస్తూ ఉన్నారు, మీ ప్రేమను రుచి చూడాలని ఆశిస్తూ ఉన్నారు, మీకు సమీపంగా రావాలని ఆశిస్తూ ఉన్నారు, వారికి మీరు సమీపంగా వచ్చి వారి అవసరతలను తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.